సీసీటీవీ కెమెరా తీసుకుని ఇన్ఫర్మేషన్ తీసుకుని సాక్ష్యాధారాలన్నీ పంపిస్తే తిరిగి మన మీదనే కేసులు పెట్టారు. నేను కేంద్ర హోంమంత్రికి చెప్పా, అందరికీ చెప్పా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా సఫర్ అయ్యాం. ఆ రోజు గాని ఈ ముఖ్యమంత్రి సమీక్ష చేసి డ్రగ్స్ ను నియంత్రణ చేసుంటే ఈరోజు గంజాయి వచ్చేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, డ్రగ్స్ వచ్చేటే అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకే విషయం హెచ్చరిస్తున్నా, రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా, భవిష్యత్తులో ఇలాంటి డ్రగ్స్ గాని మనం వదిలిపెడితే ఒక జనరేషన్, చాలా మంది జీవితాలు నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. ఒకటి కాదు, జాతి మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. అది మీరందరూ ఆలోచించాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అందుకే ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా వైసీపీకి ఓటేయకుండా ప్రతి ఒక్కరూ మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులకు ఎన్డీఏ అభ్యర్థులకు ఓటేయాలి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చాలా మంది అడుగుతున్నారు పొత్తులు ఎందుకు పెట్టుకున్నారని కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు. 45 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా, నాకు అనుభవం ఉంది, ధైర్యం ఉంది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. కానీ నాలాంటి వాడిని అడుగడుగున నా మీదనే దాడులు చేసి మీలో కూడా చదువుకుని ఉన్నారు, వాళ్ళకందరికి స్కిల్ డెవలప్మెంట్ చేస్తా, మెరుగైన ఉద్యోగాలు 5,000 ఉద్యోగం కాదు, మీరు చురుకైన వాళ్ళు ఉంటే 50,000 లక్ష రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తాను. మిమ్మల్ని ఆదుకుంటాం. దీనికి కూడా మీరు సిద్ధంగా ఉండండి. వ్యవస్థ ఉంటుంది, బాగా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఎవరైనా కావాలని పనిచేస్తే పోరాడతాం, వ్యవస్థలో పనిచేసే వాళ్ళు కూడా అండగా ఉంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఈ 3 పార్టీలు కలిసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, 3 పార్టీల పొత్తులు అజెండా ఒకటే, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఇదే ఒకటే అజెండా. ఈ 3 జెండాలు కూడా ఆ అజెండాకే పనిచేస్తున్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 3 జెండాలు కూడా ఊపి చూపించండి. మేము 3 జెండాలు ఒకటే, మా అజెండా ఒకటే. ఆ అజెండా ప్రజాస్వామ్య పరిరక్షణ, రాష్ట్ర అభివృద్ధి. అంతేకాకుండా ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే రాష్ట్రాన్ని చాలా 30 ఏళ్లు వెనక్కి తీసుకుపోయాడు. 30 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయిన రాష్ట్రాన్ని గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి ఈ పేదవాళ్లకు న్యాయం జరగాలంటే కేంద్ర సహకారం కూడా అవసరం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. రాబోయే రోజుల్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. వాళ్ళు ఒకే లక్ష్యం పెట్టుకున్నారు, 400 ఎంపీ సీట్లు గెలవాలని వాళ్ళ లక్ష్యం. నా లక్ష్యం 160 ఎమ్మెల్యేలు రావాలి, 160+ తెలుగుదేశం లక్ష్యం, రాష్ట్రంలో ఎన్డీఏ లక్ష్యం 24+ పార్లమెంట్ సభ్యులు మనం గెలవాలి. అంటే 25కు 24 గెలిపిస్తారని గట్టిగా మీరందరూ కూడా సంకల్పం చేయాలి.